4:41 అవుతుంది. సైడ్ మొత్తం కొండలు ఉంటాయి. ఫైర్ క్యాంప్ వేసుకొని ఇక్కడ అరకులో చాలా మంది గన్ మ్యాన్స్ ఉన్నారు. ఇట్లా పోలీసు వాళ్ళు గన్ పట్టుకొని ఉంటారు. అండ్ ఇప్పుడు నేను అంజలి కాఫీ ప్లాంటేషన్కి పోతున్నా. చూడండి రోడ్ అసలుకి సూపర్ ఉంది కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. ఫైనల్ మనం నిన్న అరకుకి అయితే వచ్చినాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:41 అవుతుంది. అండ్ మనం ఇప్పుడు మాడగడ్డ వ్యూ పాయింట్కి అయితే పోవాలి. అండ్ చాలా మంది ఎర్లీ పోతారు మాడగడ్డ వ్యూ పాయింట్. అండ్ చాలా బెస్ట్ వ్యూ పాయింట్, సన్ రైజ్ వ్యూ పాయింట్ అరకుల. సో దాన్ని మిస్ చేద్దాం అనుకున్నా, అందుకనే పోతున్నా మాడగడ్డ వ్యూ పాయింట్ కి. ఇది టెంపరేచర్ చూపిస్తలేదు, నెట్వర్క్ కూడా వస్తుంది కానీ అంతంత మాత్రమే, మరీ ఎక్కువ కాదు. అల్లూరి సీతారామరాజు అంట ఇది ప్లేస్. లొకేషన్ అరకుల 16 degrees ఉంది. 16 degrees సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఉంటుంది అనుకున్నా, కానీ లేదు, 16 degrees టెంపరేచర్ ఉంది. అండ్ ఇప్పుడు నేను గేర్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ నార్మల్ గా ఈ రూమ్ కానించి అయితే వెళ్తున్నా. అండ్ ఈ నుంచి వ్యూ పాయింట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 21 minutes 10 kilometers ఉంది. నేను ఇప్పుడు 4:42కి బయలుదేరితే 5:02 AM కి వెళ్తానంట. సో నేను గేర్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ గ్యాడ్జెట్స్ తీసుకొని పోతున్నా. అండ్ ఫోన్ స్వెటర్ అయ్యి వేసుకొని పోతున్నా. డైరెక్ట్ కింద బండి మీద ఒప్పిస్తా. నేనేమి హెల్మెట్ కూడా పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇవన్నీ వల్ల క్యారీ చేసి అక్కడ బండి ఒక 1 kilometer ఆపాలి. సో ఆడ పెట్టాలంటే మళ్ళీ కష్టం కాబట్టి సో నేనేం పట్టుకొని పోవట్లేదు. జస్ట్ ఇదే డ్రెస్ మీద వెళ్తా, స్వెటర్ వేసుకుంటా. రూమ్లోనే మస్తు కోల్డ్ ఉంది, ఇంకా బయటికి పోతే ఎంత కోల్డ్ ఉంటుందో చూడాలి. మేమైతే వ్యూ పాయింట్కి పోతున్నాం. అండ్ మా తెలంగాణ బాయ్స్ వీళ్ళు కూడా, కొందరు ఆంధ్ర కొందరు తెలంగాణ, ఖమ్మం నుంచి వచ్చారు. అయితే వాళ్ళతో కలిసి పోతున్నాం వ్యూ పాయింట్. ఈ నుంచి 10 kilometers ఉంది. కాకపోతే గేట్ బంద్ చేసారు హోటల్ వాళ్ళు, పిలుస్తారు వాళ్ళని లేపడానికి. అట్ లాస్ట్ ఫైనల్లీ మాడగడ్డ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. అండ్ ట్రాఫిక్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అండ్ రోడ్ అస్సలు బాగాలేదు, చూపిస్తా చూడండి. బండి మీద వచ్చేటోళ్ళు జర జాగ్రత్త రండి, ఎందుకంటే స్లిప్ అయ్యి మొత్తం కింద పడితే మొత్తం కంకరాలే గుచ్చుకుంటాయి. చాలా ఓపెన్ స్పేస్ అండ్ సైడ్ మొత్తం కొండలు ఉంటాయి. మార్నింగ్ అయిన తర్వాత వ్యూ బాగుంటుంది. అండ్ చాలా బైక్స్ అయితే పైదాకా రావచ్చు. అండ్ ఇట్లా ఫైర్ క్యాంప్ వేసుకొని సల్లిమంటగా ఆగుతారు అక్కడక్కడ. కొందరైతే క్యాంపింగ్ కూడా వేసుకోరు, అక్కడ క్యాంపింగ్ చేసుకోరు. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల మీకు చాలా షాపులు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఏమన్నా ఆకలి వేసినా కానీ కూడా హ్యాపీగా తినేవచ్చు ఇక్కడ ప్రశాంతంగా. యాక్చువల్లీ పొద్దుగాల
మాడగడ్డ వ్యూ పాయింట్ చూసేసినాం, సన్ రైజ్ అయిపోయింది. అండ్ హోటల్కి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లోకల్లో కొన్ని అరకు ప్లేసెస్ చూద్దామని చెప్పేసి బయలుదేరినాం. హోటల్ ఈరోజు సేమ్ హోటల్ ఏదైతే తీసుకున్నామో నిన్న అదే హోటల్ ఉంటున్నాం ఇవాళ నైట్ కూడా. అండ్ ఇప్పుడు అనంతగిరి అరకు కాఫీ ప్లాంటేషన్ కాడికి పోతున్నాం. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చాపరాయ్ వాటర్ ఫాల్స్ అండ్ బాల్డా కేవ్స్ ఇవన్నీ చూడాలి. నాకు తెలిసి రూమ్ కి పోయేసరికల్లా నైట్ అయిపోతుంది. ఈరోజు చాలా చూసే ఉన్నాయి. నిన్నంటే మనం డైరెక్ట్ వైజాగ్ నుంచి వచ్చేసినాం. అండ్ కటిక వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత సీదా వచ్చినాం. మనం ఇక రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు మాడగడ్డ వ్యూ పాయింట్ పొద్దుగాల పోయినాం. అండ్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు మా హోటల్ కానించి అరకు కాఫీ ప్లాంటేషన్ అనంతగిరిది 21 కిలోమీటర్స్ ఉంది. సో 21 కిలోమీటర్స్ చూసుకొని ఇప్పుడు మళ్ళా ఇటే రావాలి. యాక్చువల్లీ నిన్ననే చూడాల్సిందే, మాకు సాఫ్ట్ లగేజ్ ఉండేసరికల్లా కుదరలేదు. ఎందుకంటే ఆడ చాలా మంది జనాలు తిరుగుతుర్రు, ఎవడు లేపేసినా మనకి ఇక అడిగేటోడిని ఎవడు లేడు ఆడ. అందుకనే రిస్క్ ఎందుకని చెప్పేసి ఆడ ఆపలేదు మేము. ఇప్పుడు మాది లగేజ్ ఏం తీసుకోపోవట్లేదు, ఓన్లీ ఒక టాప్ బాక్స్ తీసుకోబోతున్నాం. ఆ టాప్ బాక్స్లో కూడా పెద్ద లగేజ్ ఏం లేదు, ఓన్లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు సాడిల్ బ్యాగ్స్ లేవు కాబట్టి మనం ఏ గల్లీల నుంచి అయినా కొట్టవచ్చు పీస్ఫుల్గా. ఇక్కడ అరకులో చాలా మంది గన్ మ్యాన్స్ ఉన్నారు, ఇట్లా పోలీసు వాళ్ళు గన్ పట్టుకొని ఉంటారు. మరి దేనికో తెలియదు. రూమ్స్ అయితే దొరుకుతాయి, కాకపోతే బుక్ చేసుకోకుండా వీకెండ్ టైమ్స్లో వచ్చిర్రు అనుకో కొంచెం కష్టం రూమ్స్ దొరకడం. కానీ టెంట్ హౌస్లు అయితే చాలా ఉన్నాయి, టెంట్ హౌస్లు చాలా దొరుకుతాయి ఇక్కడ మీకు అరకులో. అండ్ రూమ్స్ దొరకడమే కష్టం. నేనైతే జంగిల్ విల్లాలో ఉన్నాను. జంగిల్ విల్లాలో నేను సూట్ రూమ్ తీసుకున్నా. సూట్ రూమ్ వచ్చేసి అదే పెద్దదిగా ఆ హోటల్లో అది తీసుకున్నా. నాకు నిన్న 3700 రూపీస్ అయితే పడ్డది. నిన్న బ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఆ సూట్ రూమ్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. సో రూమ్ మమ్మల్ని చేంజ్ చేసేసారు. ఇప్పుడు సూట్ రూమ్ కాకుండా ఇంకా దానికన్నా కొంచెం చిన్న రూమ్ తీసుకున్నాం. అండ్ నిన్న డ్రోన్ లైట్గా క్రాష్ అయిందన్నా కదా, ఇప్పుడు డ్రోన్ వర్క్ చేస్తుంది. అది అంత పెద్దగా ఏం కాలేదు, కొంచెం లోపట్లో పోయింది, ఒక వింగ్స్ లోపల జస్ట్ చిన్న మట్టి, అది బయటికి వచ్చేసింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్లై చేస్తుంది. అండ్ మీరు చూసే ఉంటారు మాడగడ్డ వ్యూ పాయింట్ క్రాష్ అయిన తర్వాత రికార్డ్ చేసిన ఫుటేజ్ అది. డ్రోన్ వీడియోస్ ఎట్లా వస్తున్నాయో చెప్పండి. యాక్చువల్లీ నేను బిగినర్ని, నేను ఇంకా నేర్చుకోవాలి, ప్రాపర్గా నేర్చుకొని డ్రోన్ ఫ్లై చేయాలి. నేర్చుకుంటా, టైం దొరకలే. కొన్న తర్వాత ఎమ్మటే సీదా ఇటు వచ్చేసిన నేను అరకుకి. జస్ట్ వన్ డే టైంలోనే దాన్ని ఎట్లా ఫ్లై చేయాలి ఏంది అన్ని మొత్తం చూసేసి ఇక ఇటు పట్టుకొని వచ్చిన డ్రోన్ని. అండ్ ఇప్పుడు నేను అంజలి కాఫీ ప్లాంటేషన్కి పోతున్నా. చిన్న ఇప్పుడే ఆమె కెమెరాకి ఫ్రెండ్లీ అవుతుంది. అన్నం తినేటప్పుడు కానీ, ఏదైనా డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ రికార్డ్ చేద్దామని. మిగతాదంతా నువ్వు రికార్డ్ చేసినా ఏం కాదు. అన్నం తినేటప్పుడు రికార్డ్ చేస్తేనే ఆమె కొంచెం ప్రాబ్లం, అంతే. పీస్ఫుల్గా తినని అంటది, నేను కూడా ఏం డిస్టర్బ్ చేయను ఇక. అండ్ పొద్దుగాల మేము టిఫిన్ వచ్చేసి అంజలి పూరి తిన్నది, నేను ఇడ్లీ తినేసిన. అదే మా హోటల్ అనే టిఫిన్ సెంటర్ ఉన్నది, చాలా బాగుంది హోటల్ అయితే. ఫ్యామిలీతో వస్తే కిడ్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి దాంట్లో, ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి టెంట్ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ గ్రేట్ ఏంటంటే వీళ్ళ డీమా సంథింగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే క్షమించండి. డీమా ట్రైబ్ వాళ్ళ డ్యాన్స్ అనేది రాత్రి వీళ్ళ హోటల్లో ఉంటుంది, ఫ్రీగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళతో కలిసి మీరు డ్యాన్స్ వేయచ్చు. ఆ వైబ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు నిన్నటి వ్లాగ్లో చూస్తే అర్థమవుతుంది. నిన్నటి బ్లాగ్లో నేను జస్ట్ కొన్నే క్లిప్స్ పెట్టిన, అది నైట్ 8:30కి స్టార్ట్ అవుతుంది. నేను టైర్డ్ అయిపోయినా, సో అందుకనే నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ నేను మాడగడ్డ వ్యూ పాయింట్కి ఈరోజు పోయినా కదా, ఇది ఉన్నదని చెప్పేసి నేను చూడలేదు నేను. సో హోటల్లో ఒకసారి జంగల్ విల్లా చూడండి మీరు. ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది నేను చెప్తున్నా, ఎందుకంటే నేనే పైసలు పెట్టున్నా వాళ్ళ హోటల్లో. ఇప్పుడు ఇంకా మనకి 17 కిలోమీటర్స్ ఉన్నది. ఈ నుంచి విశాఖపట్నం 114 కిలోమీటర్స్ అంట. అండ్ విజయనగరం 80 కిలోమీటర్స్, కొత్త బాలుగాడ 80 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్. ఫైనల్లీ మనం హైవేని అయితే వచ్చేసింది. జస్ట్ 5 కిలోమీటర్స్ అయితే మనకి హైవే వచ్చేస్తుంది. ఈ హైవే ఎంత దూరం ఏమి ఉండదు, కొంచెమే దూరం ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి ఆ ఘాట్ రోడ్డే వస్తుంది. చూడండి రోడ్ అసలుకి సూపర్ ఉంది కదా, సూపర్ అంటే సూపర్. ఇగో ఇటు సైడ్ చెట్లు, ఏం చెట్లు ఈ భలే ఉన్నాయి ఈ చెట్లు. కొండ మీదకి పోతున్నట్టే ఉంది రోడ్ అయితే. వచ్చేటప్పుడు ఏమంతా అనిపించలే, కానీ ఈ రోడ్లో నాకు పోయేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అటు అంతా కొండల మధ్యలో ఉంటుంది అరకు అంతా. కొన్ని కొండలు దాటేసి రావాలి ఇక్కడికి రావాలంటే మనం.
ఈ నుంచి బొర్రా కేవ్స్ 30 కిలోమీటర్స్ మీరు అరకు నుంచి వస్తే. ఇన్ కేస్ మీరు వైజాగ్ నుంచి వస్తే మీరు ఫస్ట్ బొర్రా కేవ్స్ ని కవర్ చేస్తారు అండ్ తర్వాత కటిక వాటర్ ఫాల్స్ ని కవర్ చేసుకొని అరకు అయితే వచ్చేసేయండి. బొర్రా కేవ్స్ అంతా ఏం ఉండదంట, జస్ట్ అంతా లైటింగ్ అయ్యే ఉంటాయి, పెద్దగా ఏం ఉండదు దాంట్లో. ఒక క్యూరియాసిటీ ఉంటుంది చూడు, ఆ బొర్రా కేవ్స్ అసలు ఎట్లా ఫామ్ అయినా ఏంది అనేది ఉండేటోళ్ళకి అది బెస్ట్. వాళ్ళు చూసి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఇగో దీనికన్నా ఇంకా భయంకరమైన కర్వ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా జాగ్రత్త రావాలి. నిన్న ఒకటి కార్ యాక్సిడెంట్ జరిగింది, దాన్ని ఎవరిని గుద్దలేదు, జస్ట్ వచ్చి కింద రోడ్డు డౌన్ ఉన్నది మరి ఆడ, అలా నుంచి పోనిచ్చి ఆ రోడ్డునే హిట్ అయింది. మొత్తం ముందల బోనెట్ మొత్తం పోయింది, ఇరిగిపోయింది. ఇట్లా అంతా బ్లైండ్ కర్వ్స్ చాలా ఉంటాయి వచ్చేటప్పుడు. మీరు వైజాగ్ నుంచి అరకు వచ్చేస్తే భయంకరమైన బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి. మీకు ఫ్రంట్ వ్యూ సరిగా లేకపోయింది అనుకో, ఓవర్టేక్ అస్సలు చేయకండి. కర్వ్ల కాడ ఓవర్టేక్ అస్సలు చేయకండి, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం మంచి హెవీ రైడర్స్ ఉంటారు, వాళ్ళు ఆరన్ కొట్టుకుంటా స్పీడ్ వస్తుంటారు. ఇట్లా కర్వ్స్ ఉంటాయి కదా, ఇట్లా బెండ్ చేయడానికి చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు సడన్గా వచ్చిర్రంటే ఇక అంతే, ఇక గుద్దుకోవడమే, ఇక చేసేది ఏం లేదు. అండ్ కొన్ని ఎట్లుంటాయంటే ఇట్లా కర్వ్ ఉంటుంది, మధ్యలో ఆడ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఉంది కదా, దాటి అవతలకు పోతావు, ఇక నువ్వు కొండ కింద పడిపోతావు. అట్లా ఉంటాయి, జాగ్రత్తగా పోవాలి. మ్యాప్ పెట్టుకొని వస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ కరువు ఉన్నది ఏంది అని చెప్పేసి. ఇట్లా చూసుకుంటూ రావచ్చు మంచిగా. ముందర కరువు ఉందంటే ఇక్కడనే మీరు స్లో డౌన్ అయిపోయి జాగ్రత్తగా పోతుంటారు. కానీ రోడ్డు మీరు కొంచెం అడ్వెంచర్ అండ్ అంతా డేంజర్ అన్నీ ఉంటాయి, కానీ మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఆఫ్ రోడింగ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ అరకు రోడ్ అయితే సూపర్. అసలుకి మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకొని పోతారు. మంచి జాకెట్స్ అన్నీ వేసుకొని వస్తారు కదా, అంతా మట్టి మట్టి అవుతుంది. మంచి మెమోరీస్ అన్నీ క్రియేట్ చేసుకొని పోవచ్చు మంచిగా. వాన పడ్డప్పుడు అయితే ఆఫ్ రోడ్ రైడర్స్కి అయితే మస్తు ఫన్ ఉంటుంది, వేరే లెవెల్ ఫన్ ఉంటుంది. ఈ రోడ్స్ కాకుండా మీకు మధ్యలో కిందికి కొండ కిందికి పోయే రోడ్స్ అవి వస్తాయి, మీరు ఆ రోడ్స్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు కిందికి. మస్తు ఉంటుంది అసలుకి. నాకు ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఆడ మంచి బండి లేక, ఆఫ్ రోడింగ్ బండి లేక, అడ్వెంచర్ బండి లేక నేను చేస్తలేదు. కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, ఉంటే ఆఫ్ రోడింగ్ ఎంత పిచ్చో మీకు తర్వాత తెలుస్తుంది. నాకు ఇట్లా ప్లెయిన్ రోడ్స్ పైన, హైవేస్ పైన బండి క్రూజ్ చేయడం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఆఫ్ రోడింగ్లో అడ్వెంచర్ చేయమంటే నేను నెక్స్ట్ లెవెల్ నాకు అనిపిస్తుంది, ఫన్ రెడీ. ఇట్లా ఈ మధ్యనే స్టార్ట్ చేస్తున్నా అంతా, ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ బాగా చేసి ఆఫ్ రోడ్లల్లో కొన్ని ఉంటాయిలే, మీకు కొందరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మాడగడ్డ వ్యూ పాయింట్ అంటారా, అది క్లౌడ్స్ వస్తాయి అనుకున్నా కానీ అసలు క్లౌడ్ ఏం రాలేదు. అదేందో అసలుకి క్లౌడ్ వస్తే మాత్రం దానంత బెస్ట్ ఏది ఉండదు. క్లౌడ్ రాకపోతే ఇక బిస్కెట్, అది ఏముండదు అడిగి అసలుకి. ఆ ట్రైబల్ డ్యాన్స్ చూసుకోవడం, ఆడ ఆ షట్టర్లు, ఆ ఫుడ్, కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకంతే. ఏముండదు మంచు ఆ కొండలు తప్ప. ఆ క్లౌడ్స్ వస్తే ఎట్లుంటుంది అంటే మనం క్లౌడ్స్ పైన ఉన్నట్టు అని అనిపిస్తుంది. రేర్గా వస్తుంది అది, ఇక అది ఏ టైంలో వస్తుంది ఏంది ఇక ఎవరు చెప్పలేరు. అది వస్తే మంచిగా మీకు కూడా చూపించేటోండి. నేను అన్ని రీల్స్లో చూపిస్తాను చూడు, అది లక్. ఎప్పుడు అట్లనే ఉంటుంది అంటే ఎప్పుడు ఏముండదు. బండి పెట్టొచ్చా? యాక్చువల్లీ ఇక్కడ అరకు కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసాం. ఏమున్నదో చూడండి అసలు ఇక్కడ. హియర్ ఇట్ ఈస్ ఆక్రోకార్పస్ ట్రీ, దిస్ వన్.
ఏం లేదు ఇక్కడ ఆ వుడెన్ బ్రిడ్జ్ ఆడ నెక్స్ట్ ఉంది చూడు గంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఒక్కళ్ళకి టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే 2000 రూపీస్ అంతే. ఇక్కడ ఏం లేదు. దీనికోసం జనాలు పిక్చర్ లెక్క వస్తుంది దాకా. బ్రో సైడ్ ప్లీజ్. ఏం లేదు, ఒక మనిషికి 50 రూపాయలు పెట్టి వచ్చి చూసుకోవడం చేస్తారు. ఇది వచ్చేసి కాఫీ చెట్టు అండ్ ఇది అగ్గుపుల్ల చెట్టు పెద్దది. అండ్ ఈ చెట్టుకి అల్లుకోపోయింది చూడు, ఇది మిరియాల చెట్టు. మొత్తానికైతే అంతా అయిపోయింది. ఇక బ్యాక్ టు చాపరాయి వాటర్ ఫాల్స్. ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడు, ఆ చెట్లు వచ్చేసి అగ్గుపుల్ల తయారు చేస్తారంట. ఇగో ఈ పెద్ద పెద్ద ఉన్నాయి చూడు, వీటితోటి అగ్గుపుల్ల తయారు చేస్తారంట. అవి కాఫీ చెట్లకి నీడ కోసం పెట్టిరంట అవి. అండ్ కాఫీ చెట్లు వచ్చేసి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూడు, అవి కాఫీ చెట్లు అంట. అండ్ ఈ పెద్ద పెద్ద చెట్లకి అల్లుకొని ఉన్నాయి చూడు, ఆ చెట్టు వచ్చేసి మిరియాల చెట్టు. మొత్తం ఇలా మనకి కావాల్సిన 3 చెట్లు ఉన్నాయి. ఒకటి పెద్ద చెట్టు ఏమో అగ్గుపుల్ల తయారవుతుంది, ఈ చిన్న చిన్న ఉన్నాయి చూడు కింద అవి ఏమో కాఫీ చెట్టు, అండ్ ఆ పెద్ద చెట్లకు అల్లుకొని ఉన్నాయేమో మిరియాల చెట్టు అంట. ఈ వాటి అంతలా అవి మొలవలేదంట, ఇవి వేసిరంట, వేస్తే ఇట్లా మొలిచినాయంట. ఇదంతా ఇప్పుడు చుట్టుకొని ఉంది చూడు, అది మిరియాల చెట్టు, మిరియాలు తయారవుతాయి దాంతో. అండ్ ఈ పెద్ద ఉన్నాయి చూడు అగ్గుపుల్లలు తయారవుతాయి. అండ్ కింద ఉన్నాయి చిన్న చిన్నవి, అవి కాఫీ చెట్లు. మీకు అరకు పోయే ముందట్లా ఇట్లా అనంతగిరి ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ట్రాఫిక్ జామ్ బాగా అవుతాయి. ఇట్లా మీరు ఎక్కడ ఆగితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. ఈరోజు చూడండి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్. పిల్లలు బాగా చెప్తారు, హాయ్ బాగా చెప్తారు. ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. గాయత్రి ట్రావెల్స్ అంట, మొత్తం స్కూల్ కిడ్స్ ఉన్నారు దీంట్లో.